ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఈవినింగ్ 7:30కి ఆకలేసిందండి. అప్పటి వరకు ఫీజులు చెక్ చేసుకుంటూ సడన్గా ఇంటి దగ్గరికి వచ్చి ఉప్మా చేసుకుందామని ప్రయత్నిస్తున్నాను. మీకు చిన్న కథ చెప్పాలని ఉందండి. కథ కాదు, నా జీవితంలో జరిగిందే. కొంతమంది ఎప్పటికీ మారరేమో. ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఇంకెవరండి, బంధువులని చెప్పుకునే రాబంధులు. యాక్చువల్లీ చాలా ఇయర్స్ నుంచి అందరికీ దూరంగా ఉన్నాను. ఈ మధ్య కొంతమందితో మాట్లాడాలని అనుకున్నాను. కానీ వాళ్ళు ఎప్పటికీ మారరు. అదే స్వార్థం, అదే ఇది. నన్ను బాధ పెట్టిన దానికి వాళ్ళు 100 రెట్లు అనుభవిస్తున్నారు. అయినా బుద్ధి రాదు. మనిషిని తక్కువ చేసి చూడడం. మా పాపతో మాట్లాడడానికి నన్ను అడ్డు పెట్టుకొని నాతో మాట్లాడకుండా ఇలా ఏంటోనండి జనాలు. బంధువులు కాదండి, రాబంధులు. డబ్బున్నంత కాలం పీక్కొని తిన్నారు. ఇప్పుడేమో చిన్నతనంగా చూస్తున్నారు. మనుషులతో అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలాగా ఎప్పుడు ఉండకండి. ఎప్పుడు ఒకలాగే ఉండండి. ఇప్పుడు మా పాప డాక్టర్ చేస్తుంది కాబట్టి మా పాప అంటే మంచి వాల్యూ. తనతో మాటలు కలిపితే ఫ్యూచర్లో పనికి వస్తుందని చెప్పి మాట్లాడలేనంతసేపు మాట్లాడలేదని బాధ, మాట్లాడిన తర్వాత ఏమో ఇలాగా. చూసారా? అంతే, జనాలు ఎప్పటికీ మారరు. ఎనీవే, ఉప్మా అయితే చాలా బాగా వచ్చింది. మంచిగా తిన్నాను. మళ్ళీ హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోయాను. వార్డెన్ అయితే మార్చేశాను. సో మళ్ళీ కొత్త వార్డెన్ని చూసుకుంటున్నాను. ఈసారి వార్డెన్ ఎతికే రూట్ మార్చానండి. ఏంటంటే బాగా మనీ నీడ్ ఉన్న వాళ్ళని వెతుకుతున్నాను. వాళ్ళకే జాబ్ ఇద్దామని. ఎవరైనా ఉంటే చెప్పండి ప్లీజ్.